79 మెగావాట్లు పెంచాం. 45.14% పెరిగింది. 3045 మెగావాట్లు పెరిగింది. 4514% విండ్ 731 మెగావాట్ల నుంచి 3346 మెగావాట్లు అదనంగా పెంచాం. 458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయినట్టుంది. 4077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5456 ఉంటే దాన్ని 9473 పెంచి కట్ అయిపోతుంది చూడండి. 9473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14929 మెగావాట్లు చేశాం. నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో 12, జెన్కో 27, అదే మరిగా ఈస్టర్న్ పవర్ 48, నెడ్ క్యాప్ 43, ఏపీఎస్పీసీఎల్ 9, ఇంకొక 5 నెట్ క్యాప్, ఇవన్నీ మొత్తం మీరు చూస్తే 145 అవార్డులు వచ్చాయి. అదే మరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యూటిలిటీ ఉందా తీసురా, బెస్ట్ బ్యాక్, చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఏది ఓకే, ఇది కరెక్ట్గా రావడం లేదు, ఎతకాలి, అలవాటు కావాలి. బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యూటిలిటీ, పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1924 అది గత వైభవం. ఇది జరిగినటువంటి డ్యామేజ్ ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి. మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు, రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. తీసుకెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషాలు ఆడుతున్నారు. చూసినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్, గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు అమరు పని చేస్తున్నారు. వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల, రూములు పనిచేయాల, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు. మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు. వీళ్ళకందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్